అయితే మేడం అదే ఇంతకుముందు మనం ఇప్పటిదాకా అదే చర్చిస్తున్నాము. రిలేషన్స్ తొందరగా బ్రేక్ అయిపోతున్నాయి. హ్మ్. అంటే వివాహ బంధం కావచ్చు, లేదంటే ఆడమ్మక మధ్య ఈ మధ్య కాలంలో కొత్త రిలేషన్స్ పుట్టుకొచ్చాయి. సిట్యుయేషనల్స్ రిలేషన్‌షిప్ అని, లేదా లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అని, డిస్టాన్స్ రిలేషన్‌షిప్ అని, హ్మ్. ఇంకా చాలా షిప్పులున్నాయి. ఈ టైటానిక్ షిప్పులు చాలా వచ్చేసినాయి. అదే. పెళ్లి తప్ప అన్నీ చేసేస్తున్నారు ఈ రిలేషన్‌షిప్పులలో. హ్మ్. అవి కూడా తాత్కాలికంగానే అయిపోతున్నాయి. హ్మ్. ఈ పెళ్లి తాత్కాలికమే అయిపోయింది. ఈ పెళ్లి కూడా సరసన తీరిపోయిందసలు. అవును. ఏం జరుగుతుందసలు? ఎక్స్‌పోజర్ అండి. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. మనకి ప్రపంచం మన అరచేతిలో ఉంది. సో, మీరు పల్లెటూరులో గేదెలు పెంపకం ఒకప్పుడు రేడియోలో వచ్చేటప్పుడు ఎవరిన్నారు? అవును. ఇప్పుడు లైక్‌లు, షేర్‌లు, సబ్‌స్క్రైబ్‌లు. సబ్‌స్క్రైబ్‌లు. సో, ప్రతిది మనకు తెలిసిపోయింది. అంటే నిజంగా మీ దగ్గర ఏమైనా స్కిల్ ఉండి మీరు పెట్టాలనుకుంటే విత్ యూట్యూబ్. ఇప్పుడు ఆ! నేనే అడోబీ ప్రీమియర్ ప్రో దగ్గర నుంచి ప్రతి అవునా? ఒక్కటి యూట్యూబ్‌లో చూసి నేర్చేసుకున్నారా? టైలరింగ్ చేసుకున్నాను. యూట్యూబ్‌లో చూసి నా బ్లౌజెస్ నేను వావ్! స్టిచ్ చేసుకుంటాను. వావ్! కన్‌స్ట్రక్టివ్‌గా వాడొచ్చు, డిస్ట్రక్టివ్‌గా డిస్ట్రక్టివ్‌గా వాడొచ్చు. వాడొచ్చు యెస్. ప్రతిదాన్ని. అది ఎలా వాడుతున్నామనేది మన పెంపకం, మన ఆలోచన విధానం, మనకున్న పరిధి, మన చుట్టూ ఉన్న మనుషులు, మన విజ్ఞతను బట్టి మనం వాడతాం. ఓకే. సో, ప్రతి మనిషి వేరు వేరుగా వాడతారు. సింపుల్‌గా మీరు ఏదన్నా ఒక ప్రోడక్ట్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ సరే ఆడవాళ్ళకో, మనకో సింపుల్‌గా అర్థమయ్యేటట్టు ఒక స్పైస్ అవును. పౌడర్ మీరు తయారు చేసి ఇవ్వండి. హ్మ్. 100 రకాల వంటల్లో ఎయొచ్చుగా. అవును. 100 రకాలకి డిఫరెంట్ టేస్ట్ ఒస్తది. అవును. మెయిన్ ఇంగ్రీడియెంట్ ఏదో ఆ టేస్ట్ ఒస్తది. అట్లా అదే యూట్యూబ్‌ని నేర్చుకునేవాడు స్కిల్ కోసం వాడతాడు, ముందుకెళ్ళిపోతాడు. ఎక్స్‌పోజర్ వచ్చింది కదా! వాళ్ళకిలాగా నేను ఉండాలని సడెన్ షార్ట్ కట్స్ కోసమో, వాళ్ళతో పోల్చుకునో, ఆ రీల్ వెనకాల వాళ్ళు ఏం జేశారు? అది నిజమా? కాదా? ఇవన్నీ ఆలోచించం. బట్ ఆళ్ళకదుంది. నేను ఈ చీర కొనుక్కోవాలి. ఆ చీర నాకు అవసరం ఉందా? లేదా? ఆ చీర నాకు బావుంటదా? లేదా? అది దీన్ని గూడా మనం చూడరు. అవును. అడాప్టబిలిటీ అంటాం. అవును. అది కూడా చూడం. కొనుక్కుంటూ వెళ్ళిపోతాం. అది అన్నెసెసరీ థింగ్. సో, ఇక్కడ ఎవరికి అప్పవుతుంది? రీల్ చేసిన వాళ్ళకి ఒక లైకొచ్చింది. అవును. మనకు ఒక అప్పొచ్చింది. సో, ఆ విఘ్నత ఉన్నప్పుడు రిసోర్సెస్ మీకు నిజంగా ఒక 10 ఉన్నాయనుకోండి. 10 కొనుక్కునేటప్పుడు ఒకటి అందులో కొనుక్కోండి. హ్మ్. మీరు ఒకటే కొనుక్కోవాలి. అందులో 2 ఇన్‌ఫ్లూయెన్స్ ప్రకారం ఎళ్లారనుకోండి. అది యూజ్‌లెస్‌నెస్. యెస్. సో, చూసిన దాన్నల్లా చేసే కంటే, చూసింది నాకెంత వరకు ఉపయోగం? నేనెలా చేస్తే ఉపయోగం? అని ఆలోచించే విజ్ఞత ఉన్నవాళ్ళు అసలక్కడి వరకు వెళ్లరు. ఇన్‌స్టా‌లో లైక్ చేయలేదని బ్రేకప్ జెప్పిందంట ఒకామె. ఇది నాకర్థం గాలే. అంటే అది యాస్ సింపుల్ యాస్ దట్ కాదండి. హ్మ్. లైక్ చేయలేదు అంటే, ఇక్కడ దాని వెనకాల ఇంకో 3 కారణాలుంటాయి. అంటే ఓకే. ఇఫ్ ఐ హావ్ టు టెల్ యూ లైక్ ఎ కౌన్సిలర్, ఐస్‌బర్గ్ మోడల్ అంటాం. అచ్చా! అంటే ఇప్పుడు టైటానిక్ షిప్ మునిగిపోయిందంటే ఒక చిన్న ఐస్‌బర్గ్ అనుకుంటారు. కాదు. అవును. ఒక ఐస్ కొండ పైన టిప్ ఇంతే అచ్చా! ఉంటది. టిప్ ఇంతే అది ఉంటదా? కరెక్ట్. ఐస్‌బర్గ్ రైట్. బేసికల్లీ. అవును. నీళ్ల మీద కవర్ అయ్యి ఇంతే కనిపిస్తుంది. ప్రతి విషయం ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు రూట్ కిందుంటది. పైన కనిపించేది ఓకే. ఓకే. సింప్టమ్. దానివల్ల వచ్చేది ఇంపాక్ట్. ఓకే. సో, ఆహ్, లైక్ ఒక్కటే అక్కడ రీజన్ కాదు. హ్మ్. ఆ అబ్బాయి ఇంకెవరిదో లైక్ చేసి ఉండొచ్చు. ఓహో! ఫస్ట్ థింగ్. ఓకే. సెకండ్ థింగ్ రైట్. అందులో మ్యాటర్ లేదు. నా దాంట్లో మ్యాటర్ ఉంది. స్టిల్ నన్ను లైక్ హ్మ్. చేయలేదు. అవును. అయ్యుండొచ్చు. ఓకే. ఇంకోటి ఇలా నువ్వు లైక్ చెయ్యకపోగా నా దగ్గర కబుర్లు చెప్పావు. అంటే నీ వర్డ్స్ అండ్ యాక్షన్స్ మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే. కబుర్లు చెప్తున్నావు గానీ నీ యాక్షన్ మ్యాచ్ అవ్వలేదు. ఇక్కడ బిహేవియర్‌ని చూసింది ఆ అమ్మాయి. ఓకే. ఆ ఓకే. ఆ వ్యక్తిత్వం చూసింది. ఓకే. ఇట్స్ నాట్ జస్ట్ దట్ లైక్ దట్ మేడ్ హర్ ఆప్ట్ ఔట్. ఓకే. అట్లా ఆ వ్యక్తిత్వాన్ని చెప్పడానికి అంటే ఇదివరకండి ఆహ్, తెలిసే వరకు ఒక 3, 4 ఏళ్ళు పట్టిందనుకోండి. ఓకే. ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ అప్పటి వరకు కంటిన్యూ అయిందిగా. తెలిసిన తర్వాత గూడా చాలా క్లియర్‌గా వాళ్ళు టైం తీసుకునేవాళ్ళు. ఆర్ మనకొక మైండ్ సెట్ ఉండేది. అవును. ఇది ఇంతే అయిపోయింది. మనం సెట్ అవ్వాలి. ఎలా సెట్ అవ్వాలి? లేదా తిట్టుకుంటూనో సగం మంది మీరు చూస్తే ఫ్రెండ్స్ దగ్గరో, ఎక్కడో ఆడిలా చేశాడు. సొంత మొగుడినైనా గూడా హ్మ్. ఇలా చేశాడు. ఆడు పోనన్న పోడు నాకెందుకున్నాడు? ఇలా మాట్లాడతారు అవును. కదా! అవును. రాంగానే "ఏవండి వచ్చారా?" అని క్యారియర్ ఆ! తీసేసుకొని లోపల పెట్టేసి, చక 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 టవల్ అవును. అందిచ్చేసి అన్నీ అవును. చేసేస్తారు. ఇది తప్పే, అది తప్పే అండి. దేంట్లో అతి ఉండకూడదు. నీకు ఇద్దరు ఇలా కూర్చుంటే, "ఏయ్! ఎందుకిలా చేసావు?" అది కూడా తప్పే. రాగానే రెచ్చగొట్టేయడం కూడా తప్పే. కదా! అలా అని వేరే వాళ్ళ దగ్గర చెప్తే వాళ్ళు సొల్యూషన్ ఇస్తారా? చులకన జేస్తారు. చులకన చేస్తారు. వాళ్ళు దే ఆర్ జస్ట్ క్యూరియస్ టు నో ద ట్రూత్. కానీ వాళ్ళెవరు నీకు నిజం చెప్పరు. కానీ ఒక భార్యాభర్త రిలేషన్‌షిప్ అనేది ఎదురుగా కూర్చున్నప్పుడు, ఒక కాఫీ తాగేటప్పుడు
అమ్మ నువ్వు ఇది చేసావు, అందులో నాకు ఆ పాయింట్ నచ్చలేదు, మనం ఏమైనా బెటర్గా చేయొచ్చా, ఆర్ అది నువ్వు బెటర్గా చేయడానికి నేను ఏమన్నా నీకు హెల్ప్ చేయగలుగుతానా అని మాట్లాడుకునే మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు, అదే లెవెల్లో అక్రాస్ ద టేబుల్ మాట్లాడుకునే మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు అసలు అక్కడికి వెళ్ళరు. ఆ అప్రోచే వేరే ఉంటుందండి. అది ఎప్పుడు వస్తుంది, అవతల మనిషిని బట్టి వస్తుంది. ఇప్పుడు ఇంత చెప్తాను, నాకు చాలా కోపం ఉంటుంది, నాకు చాలా సిచ్యువేషన్స్ లో చాలా రియాక్ట్ అవుతాం. అది అవతలి వాళ్ళని పట్టి ఎక్కడ వాడాలి ఎక్కడ వాడద్దు ఆ విజ్ఞత నాకుంది. అది ఇంపార్టెంట్ నాకు. అంటే అసచ్ నన్ను అనట్లేదు, సమ్ పీపుల్ ఇప్పుడు మీరు చూస్తే వాళ్ళు చాలా కోపిష్ఠులు అయి ఉండొచ్చు, కానీ హౌ ఆర్ దే వెరీ లవబుల్ టు ద ఫ్యామిలీ అంటే దే నో దట్. ప్రతి మనిషి అద్దం లాంటి వాళ్ళు, మీరు ఏమిస్తే వాళ్ళు వెనక్కిస్తారు. అది మనం చేసుకోవాలి కదా అలాంటప్పుడు. సో చాలా క్లియర్ గా సెన్సిబుల్ గా ఒక పాయింట్ ప్రెజెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా స్పెషల్లీ ఈ స్పౌసెస్ లో వాళ్ళ గురించి మీకు తెలిసినట్టు ఎవరికి తెలియదు. సో ఇంకా జాగ్రత్తగా కదండి పెట్టాలి. అడ్వాంటేజ్ గా తీసేసుకుని మనోడే ఎక్కడ పోతాడు, ఇక్కడే ఉన్నాడు, ఏం చేస్తున్నావు నాకు ఇది చేయవా అని అంటే వాళ్ళకు కూడా వచ్చినప్పుడు మనం తీసుకోవాలి. మరి అది తీసుకోలేనప్పుడు మనకి ఎలా చెప్పాలి, అందరూ అమ్మ బొమ్మ అని మనకి చెప్పాలి, అప్పుడు మనం కూడా అలానే చెప్పాలి కదా. అంతేగా, అంతే సింపుల్ అండి. మనం తీసుకోగలిగిందే మనం ఇచ్చామనుకోండి అయిపోయింది. రైట్. అంటే బేసిక్ గా నాకు చెప్పండి, ఈ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి 1 2 3 ఒక 3 పాయింట్స్ చెప్పాలి అంటే ఏం చెప్తారు? గ్రే డివోర్స్ కంటున్నారా? అసలు ఏ డివోర్స్ కైనా మ్యూచువల్ రెస్పెక్ట్ అండి. బంధాలు బీటలు వాడడానికి 1 2 3 రీజన్స్. ట్రస్ట్. ఓకే. ట్రస్ట్ లేకపోతే మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండదు. అనుమానం వచ్చేస్తుంది. అనుమానం వచ్చినప్పుడు అది నానా రకాలుగా ఏ విధంగా అయినా అవ్వచ్చు. అనుమానం వచ్చినప్పుడు అదొకటి. ట్రస్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ ఒకళ్ళకొకళ్ళకి కంపాటబిలిటీ. ఈ రెండు ఉన్నా కూడా కంపాటబిలిటీ ఉండకపోతే రోజు తిట్టుకుని అది అయ్యి రప్చర్ అయినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఫస్ట్ రెండు పోతాయిగా. దాని బదులు చక్కగా కూర్చుని ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఏమైనా చేయగలుగుతామా, లేదు నీకోసం అసలు నేను చెయ్యాలనుకోవట్లేదు, సరే అయితే ఇంక అప్పుడు వర్కౌట్ అవ్వదు. ఇవే చేస్తున్నారు బీటలు వారడానికి. అది మీరు ఎలా సరి చేసుకోవాలి అంటే దేర్ ఆర్ 100 అదర్ వేస్. అది చెప్పండి. ఈ బంధాలని మళ్ళీ సరి చేసుకోవాలంటే ఏం చేయాలి, అది కూడా 1 2 3 చెప్పండి. అది కూడా 1 2 3 చెప్పాలంటే ఫస్ట్ ఆ ఇద్దరికి అది సరి చేసుకోవడానికి కావాల్సినంత పేషెన్స్ ఉండాలి, ఓపిక. ఆ రిలేషన్షిప్ పట్ల ఓపిక. సెకండ్ థింగ్, చేసుకోవాలన్న కోరిక ఉండాలి. ఆ కోరిక ఎప్పుడు ఉంటుంది, ఈయన కాంట్రిబ్యూట్ చేయగలుగుతాడు, ఈమె కాంట్రిబ్యూట్ చేయగలుగు. ఇది ఒకళ్ళకుండకపోతే వర్కౌట్ అవ్వదు. ఇద్దరికి ఈక్వల్ లెవెల్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు దానికి దారులు వెతుక్కుంటారు.